హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఈరోజు సండే అండి. చికెన్ పకోడా చేద్దామని అనుకుంటానండి. చూద్దాం రండి. వాటికి కావాల్సిన సామాన్లు: చికెన్ అండి, 1 కిలో చికెన్ అండి. ఇది 1 కిలో చికెన్ అండి. తర్వాత కార్న్ఫ్లోర్ అండి, ఇది సాల్ట్, ఇది కొంచెం పసుపు అండి, కారము, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నానండి. చిల్లీ పౌడర్ ఒక్కటి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. 1 ఎగ్. తర్వాత ఇది వచ్చేసి బియ్యపిండి అండి. బియ్యపిండి మనకి ఎంత పడుతుందో చూసుకొని వేసుకున్నామండి. బియ్యపిండి, ఇది శనగపిండి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఇలాంటి మిక్స్ చేసుకోనికి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలండి. తర్వాత ఇలా ఉంటే కూడా మనం చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోనికి బాగుంటుందండి. ఇలాంటి బేషన్ ఒకటి తీసేసుకొని చికెన్ అంతా దీంట్లోకి వేసేసుకున్నామండి. చికెన్ అంతా దీంట్లోకి వేసేద్దామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత మనం ఇవన్నీ తీసుకున్నాం కదండి, పసుపు, గరం మసాలా, ధనియా పౌడరు, కారము, ఇవి తీసుకున్నాం కదండి. ఇవన్నీ వేసేద్దాం. మనం 1 కేజీ చికెన్కు ఎంత అవుతే పడుతుందో అదంతా నేను ముందే తీసి పెట్టేశానండి. ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ అండి, మన పకోడాకు సరిపడా సాల్ట్. తర్వాత శనగపిండి అండి. శనగపిండి అండి, ఇది బియ్యపిండి అండి. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. ఇదంతా వేసి మిక్స్ చేద్దామండి. తర్వాత ఎగ్ వేసేద్దామండి. ఎగ్ కూడా దీంట్లో వేస్తానండి. ఎగ్ వేసేసి తర్వాత కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసాం కదండి. ఇలాగా మిక్స్ చేసి పెట్టేసేయాలండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు అండి. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 1 అవర్ అలా పెట్టేద్దామండి. చూడండి, మనం 1 అవర్ నానపెట్టేసాం కదండి. ఇది చికెన్, దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒకసారి ఇలా పెనం పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. మనం చికెన్ వేగే అంత ఆయిల్ వేసేసుకున్నాం కదా, అది హీట్ అవుతుందండి. ఇది ఒకసారి మిక్స్ చేసేద్దాము. చూడండి, ఆయిల్ హీట్ అయ్యింది కదండి. ఒక్కొక్కటి పెట్టేద్దామండి చికెన్. ఒక్కొక్క పీసు ఆయిల్లో వదిలేద్దామండి. మాట్లాడద్దు. ఇవన్నీ బాగా వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. మా మమ్మీ ఇక్కడికి బయటకు వెళ్ళొస్తాను వెళ్ళింది. చూడండి, చికెన్ వేస్తానే ఉల్టా చేయకూడదండి. ఒక 5 మినిట్స్ అలా వదిలి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వదిలేసామంటే ఇది చికెన్ బాగా చూడండి ఇప్పుడు ఉల్టా చేసేసుకుంటే నీట్గా వస్తుందండి. లేదంటే కూడా మనము ఇవన్నీ వేసాం కదండి, బియ్యం పిండి, శనగపిండి, ఆ కోటింగ్ అంతా ఆయిల్లో సపరేట్ అయిపోతుందండి. చికెన్కి ఏమో పట్టుకోదండి. అందుకే అది ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం మిక్స్ చేసుకుంటే నీట్గా వస్తుందండి చికెన్ పకోడా. చూడండి, ఉల్టా చేసుకోలేదండి, ఉల్టా చేశాను కదండి నీట్గా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం వేగితే తీసేద్దామండి. ఇవన్నీ వేగాయి కదండి, తీసేద్దామండి చికెను. చూడండి, ఇలా వేగాలండి. మన చికెన్ పకోడా తీసేద్దామండి. చూడండి, ఇంకొక వాయి వేస్తానండి. నేను
పప్పుచారు చేసే కోసం అనేసి పప్పుచారు చికెన్ పకోడా వైట్ రైస్ చేస్తున్నానండి. ఇంట్లో పిల్లలకి బాగాలేదండి, ఫీవర్గా ఉంది. అందుకే కొంచెం పప్పుచారు బాగుంటుంది కదా అనేసి చేశానండి. కొంచెం పప్పుచారు రెడీ అయిపోయిందండి. దీంట్లో మనము కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు అంతా ఒలిచేసుకున్న తర్వాత ఇలాగా కాడలు పెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంతే అండి చికెన్ పకోడా అయిపోయింది చూడండి. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఆయిల్లోనే వేంపేసుకొని ఇలా వేసుకొని ఆనియన్స్తో తింటే పప్పుచారు వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.